హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్కి సంబంధించి రీసెంట్గా గ్రాండ్ లాంచ్ అయితే జరిగింది కదా. దానికి సంబంధించిన ఈవెంట్ గురించి ఇవిడేదో చెప్పిద్దంట. ఫస్ట్ టైం వీడియో చేస్తా అని కంగారు పడుతుంది. ఏం పర్లేదు, నేను ఎంకరేజ్ చేస్తున్నాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని. అరే ఎందుకు నవ్వుతున్నావు? సబ్స్క్రైబ్ చేయొద్దా? మరి ఎందుకు నవ్వుతున్నావు? చూడు చెమటలు పట్టేస్తున్నాయి నీ గురించి చెప్తుంది. ఏదో చెప్తుంది రివ్యూలు, ఇట్లా కష్టపడి చాలా కష్టపడి నర్వస్ ఫీల్ అవుతుంది కానీ చెప్తుంది అంట. ఎన్నో ఏం చెప్తుంది అని. ఏంటి చెప్పు, ఏదో చెప్తానన్నావు కదా. ఇప్పుడు ఖచ్చితంగా పెడతా నేను. చెప్పు, ఏదో చెప్తానన్నావుగా ఈ రివ్యూలు. చెప్పు ఏం చెప్తారు రివ్యూ? అరే రివ్యూ చెప్తుంది వినండి. ఏమైంది? లెట్స్ ట్రై. ఈరోజు మనం రివ్యూ గురించి పక్కన పెట్టాం. అసలు ఎట్లా దానికి సంబంధించి ఎట్లా బాధపడతారో అన్నది చూపిస్తారు ఈరోజు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు అన్నది ఈ వీడియో. రివ్యూ వదిలేద్దాం. అరే ఓకే, అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. నేను వెళ్ళిపోతాను, అప్పుడు విజృంభిస్తుందేమో చూద్దాం. ఏమైంది? వెళ్ళిపోనా? ఏం చెప్పను? రివ్యూ ఏమైంది? నేను చెప్తాను. ఎంత నవ్వు వచ్చినా భయం వేస్తుంది. భయం వేస్తుందంటే అందరూ ఎంకరేజ్ చేయండి. వాట్సాప్లో కుదరదు కదా, ఏది టెలిగ్రామ్లో. సరే, ఇందులో కన్నా ఫాలో అవ్వండి. ఓకే, ఎందుకు ఈ ఈవెంట్ మీకు ఎలా అనిపించింది? బాగా చేశారా? అసలు ఎలా అనిపించింది? లాస్ట్ సీజన్స్తో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది? లేకపోతే అసలు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చారా? నాకైతే ఒకరికి తెలుసు, అందులో విష్ణుప్రియ తెలుసు. నాకైతే నలుగురు తెలుసు. ఎవరు? సీరియల్ యాక్టర్స్ ఉన్నారు కదా, నిఖిల్, ప్రేరణ, బాగా తెలుసు అంట. యామిని, పృథ్వీ, నాగపంచమి. ఎవరు తెలుసో కూడా కామెంట్ చేయండి. అండ్ అందులో ఒకవేళ మీకు ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు ఎవరు గెలిస్తే బాగుంటది అన్నది కూడా కామెంట్ చేయండి. శేఖర్ భాష తెలుసు, రీసెంట్ గా పాపులర్ అయిన శేఖర్ భాష ఇంపార్టెంట్. ఆయన గేమ్స్ లో కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నాడు అనిపించింది. ఆయన సీజన్ లాస్ట్ వరకు ఫైనల్ 5 కంటెస్టెంట్స్ వరకు ఉంటాడు అనిపిస్తుంది. టాప్ 5 వరకు ఉంటాడంట. చూద్దాం. ఓకే, నాకేమి యాంటీ కాదు. ఓకే చెప్పు. పెట్టేస్తా పక్క. ఏంటి? మీకెవరు నచ్చారు కామెంట్ చేయండి. బెదిరిస్తున్నా అది కామెంట్ చేయాలి. నాకైతే నాగమణికంట నచ్చాడు కదా పాపం. అందరూ అతన్ని నామినేట్ చేసి పంపించేయాలనుకోవటం కొంచెం బాధగా అనిపించింది. దట్టు అతను ఏవి కూడా మదర్ సెంటిమెంట్తో వచ్చాడు కదా, కొంచెం ఎమోషన్గా అనిపించింది. తర్వాత ఇప్పుడు వెయిట్ చేయాలా? నువ్వు గుర్తు తెచ్చుకునే అనిల్ రావిపూడి వచ్చి కొంచెం ఫ్రాంక్ చేశాడు కదా, దాని గురించి. అదే మణికంఠని నామినేట్ చేశారు వాళ్ళు. దాని గురించి ఏంటి ఆపేసావు? అప్పుడే ఎమోషన్ అనిపించింది. ఓకే, ఎమోషన్ అనిపించింది. నెక్స్ట్ ఇంకా రానా, నాని, ఎవరైనా డాన్స్ బాగా చేశారా? నైనిక అనే అమ్మాయి ఆల్రెడీ డాన్సర్ కదా, అమ్మాయి డాన్స్ చాలా బాగా చేసింది. అందరూ ఇప్పుడు బడ్డీస్గా వచ్చినట్టున్నారు. వార్తలు చదువుతున్నాయంటే అట్లా చదివితే అవ్వదు, వర్కౌట్ వచ్చినట్టు ఉన్నారా? అందరూ ఇప్పుడు వచ్చిన ప్రతి ఇద్దరిని కలిపి ఒక బడ్డీగా పేరు చేసి పంపించారు హౌస్ లోనికి. నీకేమనిపిస్తుందో చెప్పు. బడ్డీలు కలిపి ఏమన్నా గొడవలు పెడతారేమో. ఫస్ట్ రోజే ఇప్పుడు అలా గొడవ పెట్టారుగా. ఆల్రెడీ నామినేట్ చేయించి ఆల్రెడీ గొడవ స్టార్ట్ చేశారు. ఈ రీజన్తో రేపొద్దున నామినేషన్స్ అన్నీ కొంచెం బాగుంటాయి అనిపిస్తుంది. అదే గొడవలు స్టార్ట్ అవడానికి ఫస్ట్ రీజన్ ఒకటైతే క్రియేట్ చేశారు. అదే ఫ్రాంక్ లాగా చేసి కానీ రీజన్ అయితే క్రియేట్ చేశాడు నామినేట్ చేయడానికి అనిపిస్తుంది. ఇప్పుడు ఆ మణికంఠ అందరినీ టపా నామినేట్ చేసేస్తాడు అనిపిస్తుంది ఈ రీజన్తో.
ఆల్రెడీ ప్రోమోలో మనం చూసినట్టు ఇప్పుడు లాస్ట్ ప్రోమోలో నిఖిల్తో డిస్కషన్ అయితే జరుగుతుంది. ఏదో కొంచెం సీరియస్ గొడవలాగా కొంచెం అనిపిస్తుంది కూడా వాళ్ళిద్దరికి. తర్వాత నువ్వు ముఖ్యాంశాలు చదివినట్టు చదువుతున్నావు. ఏది ఫీల్ ఏది? ఫస్టే కదా. ఫస్ట్ అదే ఒక వీక్ తర్వాత అయితే ఇంకా నన్ను తోసేస్తావు కంప్లీట్గా. నాకైతే నిఖిల్ తెలుసు, కానీ నిఖిల్ ఎందుకో అంత యాక్టివ్ పార్టిసిపేషన్ ఏం కనిపించట్లేదు నాకైతే ప్రస్తుతానికి. మేబీ టైర్డ్ అయిపోయే ఉన్నాడేమో వెయిట్ చేసి చేసి. ఆయనకి ఏమైనా మొహమాటమేమో. ఏమో నాకులాగా మొహమాటమేమో కొంచెం. నీకులాగా ఓకే. ఇంకా వచ్చిన శేఖర్ భాష అయితే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఈవెన్ అందరితో మాట్లాడటం కానీ. ప్రజెంట్ ఉన్న ఆయనకి ఇప్పుడు ఈ సీజన్ కి పాత సీజన్లకి ఏమైనా డిఫరెన్స్ లాగా అనిపించిందా నీకు? ఈ సీజన్ ఏదో మీకు అనిపిస్తే ఏమనిపించింది అన్నది రాయండి. ఈ సీజన్లో ఏదో అన్లిమిటెడ్ అంటున్నారు, లిమిట్లెస్ అంటున్నారు కదా, ఇన్ఫినిటీ అని. దట్ మళ్ళీ క్యాప్టెన్ లేరు అనేది, అవి కొంచెం మళ్ళీ క్యాప్టెన్సీ ఏమన్నా తీసుకొస్తారేమో అనిపిస్తుంది కూడా నాకు. అదే ప్రైజ్ మనీ ఇంక్రీజ్ అవుతుంది, అదే మనమే ఇంక్రీజ్ చేసుకోవాలని అంటున్నారు కదా, అది టాస్క్లు ఏమన్నా పర్ఫామ్ చేయించి దాని ద్వారా ప్రైజ్ మనీ ఇంక్రీజ్ చేయిస్తారేమో అనిపిస్తుంది నాకైతే. అంటే ఇప్పుడు ఎప్పుడు వచ్చేదానికంటే ఎక్కువ ప్రైజ్ మనీ ఉంటుంది ఈసారి. మేబీ ఎక్కువ లిమిట్లెస్ అన్నారు కాబట్టి ఎక్కువే ఉంటుందేమో అనుకుంటున్నాను నేనైతే. లిమిట్లెస్ అంటే తక్కువ కూడా ఉండొచ్చు. లిమిట్లెస్ కదా, లిమిట్ అయితే తక్కువ అయ్యి ఉండొచ్చు. లిమిట్లెస్ కాబట్టి ఎప్పుడు వచ్చేదానికంటే మ్యాక్సిమం ఎక్కువ రావడానికే ట్రై చేస్తారు కదా లాస్ట్గా ప్రైజ్ మనీ వచ్చేది ఏదైనా కూడా. నాకైతే ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది ఎప్పుడు వచ్చేదానికంటే. ఓకే, ఇంకేమన్నా చెప్తావా? గుర్తు తెచ్చుకో, ఏమైనా ఉందేమో. ఇంకా గుర్తు రావట్లేదా? హీరోలు ఎవరో వచ్చారు? రానా, ఇంకా నాని వచ్చాడా? ఏదో చెప్పాడు కదా 75 మూవీస్ ఫ్యూచర్ నాకు కనిపిస్తుందని చెప్పాడు కదా. ఇప్పుడు ప్రజెంట్ మీకు ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత ఏంటి అన్నాడు? ఏంటి హౌస్లోకి వచ్చేసరికి అందరూ హ్యాపీగా ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, మీ ఫ్యూచర్ కనిపిస్తుంది నాకు అనేది చెప్పాడు. కరెక్ట్ అయితే. అవునా? ఇంకా సో ఎట్లా చెయ్యాలి కూడా, అంటే వీడియోస్ ఎట్లా చేయాలో కూడా చెప్పండి కింద కామెంట్లో. లేకపోతే రోజు నేను కూర్చొని ట్రైనింగ్ ఇవ్వలేను. సో మీరే ఏదో ఒకటి చెప్తే నేను సెట్ అయిపోతా. నా పని, నాకు వేరే పని ఉంది, నేను వేరే పని చూసుకుంటా. యాక్చువల్లీ నాకు భయం వేస్తుంది ఫ్రెండ్స్, కింద కామెంట్ చేయండి. భయం వేస్తుందనా? నన్ను సపోర్ట్ చేయడానికి నాకు భయం రాకుండా మీ ఎంకరేజ్మెంట్ ఉంటే కొంచెం ఫ్రీగా చేయటానికి. ఇంతకీ ఎన్ని నిమిషాలు వచ్చింది వీడియో? 8 minutes రావాలి. 8 minutes వచ్చింది. అయినా నీకు ఎలాగో యాడ్సెన్స్ లేదుగా, ఎట్లా వచ్చినా. ప్రోమో, లాస్ట్ ప్రోమో చూసావా? ఆ ప్రోమోలోనే మణికంఠను నిఖిల్ మాట్లాడుకుంటూ కొట్టుకోవట్లా, ఏదో కొంచెం డిస్కషన్ అయితే జరిగి నిఖిల్ ఓకే అని సీరియస్గా పెట్టినట్టు అనిపించింది ఫైనల్గా. దాన్ని బట్టి వాళ్ళిద్దరు కొట్టేసుకుంటారు గట్టిగా. లేదు, వాళ్ళిద్దరికి ఇద్దరు నామినేట్ చేసుకుంటారు అనిపిస్తుంది రేపు. అందరూ నామినేట్ ఆయన కొంచెం పాపం మణికంఠ అనే ఆయన కొంచెం చైల్డిష్గా కూడా ఉన్నాడు, చిన్నోడు కాబట్టి ఇంకంత ఏమీ తెలియట్లేదు అనిపించింది. చిన్నదానికే వెంటనే ఫీల్ అయిపోతున్నారు. అది ప్రాసెస్, వాళ్ళు అలా క్రియేట్ చేయాలని చేశారు. కానీ ఇంకా హౌస్లోకి వచ్చిన తర్వాత అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి ఇంక ఇది ప్రాసెస్, ఇది ఆట ఎలాగే ఉంటుంది అని తను తెలుసుకొని ముందుకెళ్తే ప్రస్తుతానికైతే అతను బాగానే ఉన్నాడు, క్యూట్గా. అందరికీ కొంచెం సింపతి కూడా వచ్చేసి ఉంటుంది. మీకేమనిపిస్తుంది మణికంఠ గురించి కింద కామెంట్లో చేయండి, చెప్పండి. హట్ అవుతారు కదా మరి పాపం, అందరూ కలిసి నామినేట్ చేస్తే దానికి బాధపడితే మళ్ళీ చైల్డిష్ అంటావు. అదే బాధపడ్డాడు, ఇంకా సరే తర్వాత అయిపోయింది అనుకొని వదిలేకుండా మళ్ళీ ఇంకా దాని గురించి అయిపోయిందని వదిలేసుకుని వెళ్ళిపోమంటావు. అది రివ్యూ. అది నాకు కూడా ఎమోషన్గానే అనిపించింది. సరే ఓకే, నెక్స్ట్ పార్ట్ ఇంకా బాగా చేద్దాం, ఎందుకంటే ఏమనుకోలేదు.
ఏదో ప్లాన్ చేద్దాం నెక్స్ట్ టైం బాగా. మీరు కొంచెం బాగా ఎంకరేజ్ చేస్తే దాన్ని బట్టి ఓకే. మెయిన్ అయితే తినే ఉంటుంది, నేను ఉండను. సో ఈ వీడియోకి అయితే ఇంతే. అండ్ కొత్తగా ఇంట్లో అందరూ కొత్త వాళ్ళే ఉంటారు. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే ఇవ్వండి. ఏమని చెప్పు, నీదే ఛానల్, నువ్వు కూడా ఏదో చెప్పాలి. లైక్ చేయమని చెప్పు అని. లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్, అప్పుడే నాకు కొంచెం మోటివేటింగ్ అనిపించి వీడియోస్ చేస్తూ ఉంటా. వాళ్ళకి ఏదో రెగ్యులర్గా చేస్తున్నట్టు నాకే మీరు ఫేవర్ చేయండి. ఏంటి లైక్, ఓకే, కామెంట్ ఎలాగో చేస్తారు, ఎవరు నచ్చారు ఏంటి షేర్ చేయండి. అండ్ నచ్చితే వీడియో షేర్ చేయండి. ఫస్ట్ వీడియో కాబట్టి ఏం ప్లాన్ చేయట్లేదు, ఇలా చేసేసాం. సో చూద్దాం నెక్స్ట్ ఇట్లాగే రాగానే ఉంటుంది, ఏం పెద్ద ప్లానింగ్ ఏమి ఉండదు. సో లెట్స్ ఏంటంటే ఒక చిన్న సరదాగా కబుర్లు చెప్పుకున్నట్టు డిస్కస్ చేసుకుందాం. నేను చేయను, నేను చేస్తా అంటుంది, చూద్దాం ఎన్ని రోజులు చేస్తుంది అన్నది. సో ఓకే, నెక్స్ట్ వీడియోతో అయితే కలుద్దాం. సో ఈ వీడియోకి అయితే ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకి మళ్ళీ వస్తుందేమో చూద్దాం. సైనింగ్ ఆఫ్ శ్రావణి తేజస్. ఓకే, బాయ్.